ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పాక్ కవ్వింపు చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెహల్గాం దాడి, ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం పడేటువంటి సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో కర్నూలు ప్రజలు ఏమంటున్నారనే అంశం మాట్లాడడానికి కొంతమంది పబ్లిక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పెహల్గాం దాడిని, ఉగ్రవాదుల దాడిని ఎట్లా చూడాలి? పాక్ ఇండియా యొక్క యుద్ధం వచ్చేటువంటి నేపథ్యాన్ని ఎట్లా? పహల్గాం జరిగినటువంటి ఒక విషయము చాలా బాధాకరమైన విషయము. ఖచ్చితంగా ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం మీద ఖచ్చితంగా ఇండియా ముక్కుసూటిగా జవాబు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాము. మేము అణుబాంబులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పాక్ అంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏ భాషలో జవాబిస్తా ఉన్నారో ఆ భాషలోనే మనం కూడా జవాబు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనతో మాట్లాడడానికి మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు. అసలు ఉగ్రవాదుల దాడిని ఖండించేటువంటి అందరూ అయితే ఖండిస్తూ ఉన్నారు. చెప్పండి పెద్ద, ఉగ్రవాదుల దాడిని ఎట్టా చూడాలి? ఈ దాడిని నేను ఖండించాలి. ఎందుకంటే టెర్రరిజం అనేది మంచిది కాదు. టెర్రరిజం వల్ల ఈ జనజనవానికి నష్టం కలుగుతుంది, కానీ లాభం అనేది లేదు. ఈ బాధ్యత ప్రభుత్వాలు చొరవ తీసుకొని దీనిని అరికట్టే విధానాన్ని అవలంబిస్తే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యుద్ధాన్ని వాళ్ళు ఏ రకంగా ఇది అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారని యుద్ధం చేయాలని. యుద్ధం వల్ల దేశము ఏళ్ల తరబడి వెనుకబడుతుంది, కానీ దానివల్ల లాభం అనేది లేదు. యుద్ధం అనేది జరగకూడదు. దీనికి ఏమైనా కానీ ప్రభుత్వాలు చొరవ తీసుకొని దానిని నిలబెట్టాలని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రయత్నించాలి. ఇది సామాన్య జనజీవనానికి చాలా నష్టమైన విషయము. ఈ విషయంలో చొరవ తీసుకొని ప్రభుత్వం స్పందించి ముందుకు వచ్చి దీనిని నిలబెట్టాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అంటే పాక్ కాలు దువ్వుతుంది యుద్ధం కావాలని, మరి అప్పుడు ఏం చేయాలి? యుద్ధం కాకూడదనే మా ప్రతిపాదన. ప్రజలు ఏమనుకుంటారు? ఇది సామాన్యంగా ఏమంటే సామాన్య జనజీవనానికి నష్టం యుద్ధం వల్ల, ధనుగులకు కాదు. ఇది యుద్ధం జరగడం వల్ల సామాన్య జనజీవనానికి నష్టం. ప్రజలను దృష్టిలో పెట్టుకొని యుద్ధాన్ని ఎక్కడైనా చూశారు మీరు? యుద్ధాలు ఏ దేశంలో జరుగుతున్న యుద్ధాలను మీరు చూస్తూనే ఉండారు. ఎలాంటి పరిస్థితులు దుర్భరంగా తయారైంది. ఈరోజు వాళ్ళకు ఎలాంటి కష్టాలు నష్టాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. యుద్ధం వల్ల మంచిదే లేదు, యుద్ధం వల్ల నష్టమే జరుగుతుంది. కానీ ఈ యుద్ధాలను అరికట్టాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత. ముందుకు చొరవ తీసుకొని ముందుకు వచ్చి వాళ్ళతో నచ్చజెప్పి ఈ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయదలుచుకుంటే సామాన్య ప్రజలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నష్టపోయేది వీళ్ళే, నష్టం చేసేది వీళ్ళేది. దేశమంతా ఈరోజు అల్లకల్లోలంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది యుద్ధం వల్ల. అది మంచి పద్ధతి కాదు. అది యుద్ధం వల్ల ఎవరైనా కానీ దానికి సమర్థించినట్లయితే వాళ్ళను ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నచ్చజెప్పి ఈ యుద్ధం జరగకుండా యుద్ధానికి ఆపడానికి ప్రయత్నం చేయాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి మన ఇండియాను చంపుతా ఉన్నా కూడా యుద్ధం చేయకుండా ఉండాలంటారా? అది ఎవరైనా కానీ, ఏ దేశమైనా కానీ, పాకిస్తాన్ కానీ ఇండియా కానీ, ఈ టెర్రరిజాన్ని కానీ వాళ్ళ బాధ్యత, కర్తవ్యం అది. టెర్రరిజాన్ని పెంపడం ఏమంటే వాళ్ళను పెంపొందడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కూడా దేశ ద్రోహులుగా మారతారు. పాకిస్తాన్ కానీ ఇండియా కానీ ఎవరైనా కానీ ఏ దేశమైనా కానీ టెర్రరిస్టులను ప్రోత్సహించడం మంచిది కాదు. టెర్రరిస్టులను అనగదొక్కాలి. ఈ ప్రభుత్వం చేతనైన కాడికి, సాధ్యమైన కాడికి ఈ ప్రభుత్వాలు ముందుకు చొరవ తీసుకొని ఈ టెర్రరిజాన్ని ఎంతైనా కూడా టెర్రరిజం వల్ల మేలు జరగదు, నష్టమే జరుగుతుంది. సామాన్య జనజీవనం ఈరోజు అల్లకలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు బలిచుకున్నారు. దానివల్ల వచ్చింది ఏమిటి? వీళ్ళు సాధించింది ఏమిటి? కానీ ఇది పరిష్కారం కాదు. ఏదైనా విషయానికి టెర్రరిజం అనేది మానవులను, సామాన్య మానవులను వాళ్ళు ఈ విధంగా చంపడం ఇది మంచి పద్ధతి కాదు. అయినా కూడా ఇది జరిగినా కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి చొరవ తీసుకొని దీన్ని ఏదైనా ఒక దారి, ఏదైనా ఒక రూపంలో ముందుకు వచ్చి వాళ్ళను దీని పరిష్కారాన్ని వెతికి చూడాలి. కానీ ఈ యుద్ధం దానివల్ల, టెర్రరిజం వల్ల వీళ్ళు చనిపోయినారు. దానివల్ల ఈ యుద్ధాలు జరగడము, ఒకరికి ఒకరు మనం ఆవేశాలు పడిచి యుద్ధానికి పూనుకున్నట్లయితే దేశం సర్వనాశనంగా తయారవుతుంది. దయచేసి ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇతర దేశాల వాళ్ళను కూడా కలుపుకొని ఐక్యరాజ్య సమితిలో ఇది పెట్టి వాళ్ళను నచ్చజెప్పి దీన్ని నిలబెట్టాలని నేను ప్రత్యేకంగా దీన్ని కోరుతున్నాను. మాట్లాడడానికి మరికొంతమంది సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, పాక్ యుద్ధం కోరుతుంది, మన కర్నూలు ప్రజలు మీరేమంటారు?
పాక్ యుద్ధం కోరుతుంది, భారతదేశం దాడి చేస్తుంది అనేది కాదు ముఖ్యము. ప్రస్తుతము ముస్లింలు ముస్లింల మీద ముస్లిమే చేసినారు అని చెప్పి ఒక మీడియా గోధి మీడియాలో వార్తలు వస్తున్నాయి. చెప్పిండొచ్చు, లేదని కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను గోధి మీడియా ఇప్పుడు మా గోధి మీడియా చెప్తుంది కదా, ముస్లిమ్స్ చెప్పాలనుకుంటే పాకిస్తాన్లో ఆ, ముస్లింలు హిందువులు చాలా మంది ఉన్నారు. హిందూ మతం ఫస్ట్, ఇస్లాం తర్వాత హిందూ మతమే ఉండేది. వాళ్ళ మీద దాడి చేయొచ్చు కదా, అది కాదు ముఖ్యము. సరే, ఇది ఎవరో ఒకరు చెప్పింటారు, ఏదో లేదని కాదు. కానీ ఆ డిబేట్లో మాత్రం చాలామంది ఈ బాధితులు చెప్పడం జరిగింది. ముస్లిం అనే కాల్చేటప్పుడు ముస్లిమా హిందూ అని చెప్పినాడు అని చెప్పినారు. అదేవిధంగా వాళ్ళ తల్లి, ఆ అమ్మాయి తల్లి ఉండి వాళ్ళు ఈరోజు మాకు ఎయిర్పోర్ట్లో తీసుకొని వచ్చి ఇచ్చేంత వరకు వాళ్ళు ముస్లింలు బాధ్యత తీసుకున్నారు. మేము భయానక పరిస్థితుల్లో ఉంటే కాశ్మీర్లో వాళ్ళు ఇళ్లలోకి తీసుకుని పోయి మంచినీళ్ళు కావాలన్నా, ఏం కావాలా, కూల్ డ్రింక్ కావాలన్నా, తర్వాత భోజనాలు చేయించి అని చేసి మీరు ఏం భయపడకండి, మీకు అండగా మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కూడా మనం గ్రహించాలా. ఇప్పుడు గోధి మీడియా చెప్తుంది, గోధి మీడియా అనేక విధంగా వార్తలు చెప్తుంది. వాళ్ళు బాధితులు ఏం పరిస్థితుల్లో ఉండారో అదేది ఇచ్చిపెట్టేసింది. ఇప్పుడు హిందువా ముస్లిమా అని చెప్పి చెప్తుంది. ఇది మాత్రం చాలా హారిబుల్. మేము ఈ పరిస్థితి పూర్తి భారతదేశంలో మొత్తము ఒక శోక సముద్రంలో ముంచే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక పర్యాటకులు పోయి అంత రీతిన చేసే భయప్రాంతాలు ఫ్యూచర్లో కూడా మనం ఇది కాదు. టెర్రరిస్టులు ఎవరైనా కానీ, టెర్రరిస్టులకు మతం కులం అనేది ఏం ఉండదు. కాకపోతే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఇండియా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఎవరు టెర్రరిస్టులు ఏం చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చేసి వాళ్ళకి దాడి చేయాలా. ఇదే విధంగా పాకిస్తాన్ హస్తం ఉంది అంటే నెవర్, వాళ్ళ మీద కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలని చెప్పి మేము పుడుతున్నాము. మేము బాధితుల తరఫున నుంచి అనేక మంది మేమంతా వాళ్ళకు మా సంతాపం తెలియజేస్తున్నాము. చాలా ఇది భయంకరమైన విషయము. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మనతో మాట్లాడడానికి మరికొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు యుద్ధం వద్దు, శాంతి కావాలని కోరుతున్నారు. అయితే పాక్ యుద్ధమే కావాలంటే చేయడానికి సిద్ధంగా భారత్ ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, పాక్ కవ్వింపు చర్యలు ఎటో చూడాలి? పాక్ యుద్ధానికి దిగితే దానికి ఆల్రెడీ సమాధానం మన ఇండియా గవర్నమెంట్ ఇందిరాగాంధీ హయాంలోనే 2 సార్లు వాళ్ళకు ఓడించరు. ఇప్పుడేం కొత్త విషయం కాదు. అప్పట్లోనే పాక్ ఇందిరాగాంధీ గారు రెండు ముక్కలుగా చీల్చిపడేసినారు. ఈ పుల్వామాకు పాకిస్తాన్ వాళ్ళు చేసినారంటే ఇండియా వాళ్ళు సహించేది ఏం లేదు. ఖచ్చితంగా దీనికి మోడీ గారు యుద్ధమైనా సరే పాకిస్తాన్ కానీ ఆ టెర్రరిస్టులకు కానీ హతమార్చేందుకు ప్రయత్నించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. పాక్ కవ్వింపు చర్యలను కంపల్సరీగా తిప్పి ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఈ ఉగ్రవాదం దాడి అనేది చాలా ఇది. ఈ పాక్ మన ప్రస్తుత ప్రభుత్వము, మన మోడీ గారి ప్రభుత్వం వైఫల్యమో మరి ఏమో తెలియదు, కానీ పాక్ ఇంత ధైర్యానికి ఇంత సాహసం చేసిందంటే కూడా చాలా ఆశ్చర్యం చేస్తుంది. ఏమి లేని పాకే అంతా ఉంటే మన ఆల్రెడీ మేము 2 సార్లు ఓడించిన ఇండియాకు ఏమాత్రం ధైర్యం ఉండాలా అనేది మన యుద్ధం వస్తే తప్పనిసరిగా యుద్ధం చేయాల్సిందే. ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. పాక్ని మరోసారి, పాకే కాదు పక్కన చైనా కానీ బంగ్లాదేశ్, ఎటువంటి చిన్న మన ఇండియా చుట్టుపక్కల ఉన్న ఏ కంట్రీ అయినా ఇండియాలో మరి ఇటువంటి ఉగ్రవాద దాడులు కానీ ఇటువంటి ఆలోచనలు రావాలంటే కూడా వణుకు పుట్టేటట్టు మనం ఇండియా సమాధానం ఇవ్వాల్సిందే. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, పాక్ కవ్వింపు చర్యలను ఎట్లా చూడాలి? దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా కానీ జరగకూడదని ఖండిస్తున్నాము. ఏ మతానికి చెందిన వారైనా కానీ ఇలాంటి ఘటన జరగకుండా ఖండిస్తున్నాం మనం. ఇలాంటి ఎవరైనా కానీ మనిషి అన్నాక ఇలాంటి సంఘటన ఖండిస్తున్నాం. అంతేగాని ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. అంటే పాకిస్తాన్ యుద్ధం కావాలంటుంది, మనం ఏం చేయాలి? కాకూడదని చెప్తున్నాము. యుద్ధం కావాలా వద్దా? వద్దు. మన స్టేట్కి పాకిస్తాన్కి సంబంధము ఉండకూడదు. అంటే వాళ్ళు కావాలని మన భారత్ మీద దాడి చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకుంటాలా? ఎలా ఊరుకుంటామండి? మనం ఎదిరించుకోవాలి. దానికి పాకిస్తాన్కి ఎలాంటి మాకు ఇండియాకి సంబంధం ఉండకూడదు. సార్ చెప్పండి, పాక్ యుద్ధం కోరుకుంటుంది, ఏం చేయాలి?
పాక్ ఏదైతే గతంలో కోరుకునింది 2 సార్లు పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకునింది. ఇప్పుడు కూడా ఈ ఉగ్రవాదుల దాడుల తర్వాత కూడా అక్కడ సింధు నది నీరు పోయేది కూడా మన భారతదేశం బంద్ చేసింది. ఇప్పటికైనా బుద్ధి రావాలా. అక్కడ సామాన్య ప్రజలకు తిండి తినడానికి కూడా ఏదైనా కొనుగోలు శక్తి కూడా లేదు. అక్కడ నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగింది. కానీ అక్కడ ఉన్న ముస్లిం ప్రజలు ఉగ్రవాదులు దాడుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమాయక ప్రజల్ని అక్కడ పాకిస్తాన్ చాలా బలి కొంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో జరిగిన ఉగ్రవాదుల దాడిపైన పెద్ద ఎత్తున ఖండించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పాక్ యుద్ధం కోరుకుంటుందో దానికి ముక్తఖండంగా మన భారతదేశంలో యావత్తు భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ఆ 140 కోట్ల జనాభా కూడా వాళ్ళకు తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ కూడా చాలా మంది అన్ని రకాలుగా ముస్లిమ్స్ అన్ని కులాలు మతాలు అతీతంగా కూడా పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటే కూడా భారతదేశం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా భారతదేశం ఉన్న ప్రజలు కూడా యుద్ధమే కోరుకుంటారు. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఉగ్రవాద దాడులు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరగకూడదు. ఉగ్రవాదుల దాడులు ఒక మతపరం కాదు. వాళ్ళ ముస్లిమ్స్ మతం అని చెప్తున్నారు. ముస్లిమ్స్ మతంలో ఏ గ్రంథం కూడా చెప్పలేదు. మొహమ్మద్ ప్రవక్త కూడా చెప్పలేదు. అదేవిధంగా యావత్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ ప్రజలు కూడా ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నారు. ఇప్పుడు కూడా ఉగ్రవాదుల దాడిని ఏదైతే ఉన్నారో ఆ ఉగ్రవాద దాడిలో యావత్ ప్రపంచమంతా ఐక్యరాజ్యసమితంతా కోరుకుని వాళ్ళకు వీళ్ళకు కూడా మొత్తం ఎక్కడా లేకున్నట్ల ప్రపంచంలో ఎక్కడ లేకున్నట్ల ఉగ్రవాదుల దాడిని పూర్తిగా నేలమట్టం చేయాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితి ఉంది, భారతదేశానికి ఉంది, అమెరికాకు ఉంది, యావత్ ప్రపంచానికే ఉంది. ఉగ్రవాదుల దాడులు పూర్తిగా నాశనం చేయాలని మేము ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రజలు కూడా కోరుకుంటున్నాము. పాక్కి సపోర్ట్ చేసే దేశాలని ఎట్లా చూడాలి? పాకిస్తాన్కి ఏదైతే ఉగ్రవాదుల దాడులకు సపోర్ట్ చేస్తున్న దేశాల్లో ఏదైతే మానవ సమాజానికి అది దాడి అని అనుకోవచ్చు. యావత్ ప్రపంచానికే అది నాశనం చేసే దాడి అని అనొచ్చు. అలాంటి దేశాల్ని ముక్తఖండంగా మిగతా దేశాలంతా ఐక్యంగా ఏదైతే మానవత్వానికి కుల మతాలు అతీతంగా ఉంటాయో అన్ని సెక్యులరిజంగా లౌకికత్వానిగా ఉంటారో అలాంటి దేశాలంతా ఐక్యంగా అలాంటి దేశాలకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంటుంది. అవసరమైతే 3వ ప్రపంచ యుద్ధం కూడా సిద్ధం కావాల్సిందే కోరుతున్నాను. మొత్తంగా చూసుకుంటే పాక్ కవింపు చర్యలకు పాల్పడితే మాత్రం ధీటుగా సమాధానం భారత్ చెప్పాల్సిందే. శాంతి అని కూర్చోవడం కాదు. భారత్ యొక్క దూకుడికి కళ్ళెం వేయాలి. ప్రపంచ దేశాల మద్దతు కూడబెట్టాలి. ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరపాలి. పాక్ యొక్క కవింపు చర్యలను తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. అదే సందర్భంలోనే ప్రపంచ ఉగ్రవాదాన్ని నశించే వరకు పోరాటం చేయాలని పబ్లిక్ కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.